బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. ఏ ఆఫ్రాబాయ్ ఆఫ్ నువ్వు నీ వెల్కమ్ బ్యాక్ నీ అన్నిటికంటే బుద్ధి తక్కువ పని ఏందో ఎరకైనా ఏంటి సార్? నీ ప్రోగ్రాం కాచుడు నా టైం అంతా వేస్ట్ చేసిన ఖరాబ్ చేసిన పోరబైపో నీ ఇట్లా పడే సార్ మీకోసం వచ్చాం సార్. వచ్చిన పని కాలేదు. మీరు ఎవరు ఏం చేస్తారో నాకు తెలియదు సార్. ఎవరు వెళ్ళి బతిమాలుతారో బామాలుతారో ఏమేమి ఐడియాలు ఇస్తారో నాకు తెలియదు, కానీ ఆయన సహాయ నిరాకరణోద్యమం చేపట్టకుండా ఏదో ఒకటి చేయండి సార్. అయ్యా పెద్దవారు, మీరు ముందు వెళ్ళండి సార్. వెళ్తున్నా దోసు, ఇదిగో కేసీఆర్ నేను వస్తా ఉన్నా. స్టే దేర్. అరే దిమాగ్ ఇట్లా ఖరాబ్ అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలో సమజైతే కేసీఆర్ ఏమిటే ఎప్పుడు వచ్చేపోతాను? ఏందా రోజానా నాకు తెలియకర్త మా ఉద్యమం ఇట్లా మంచి ఊపి మీద ఉంటే గది చేయద్దు గిది చేయద్దని ఎవరైనా చెప్తారా నాకు తెలియకర్త. నీకన్నా పిచ్చా? ఇదిగో నేను నిన్ను ఉద్యమం చేయొద్దని చెప్పి ఆపడానికి వచ్చా చెప్పు అనుకుంటావురా? ఏమిటే పిచ్చోడా? ఇదిగో అచ్చివెళ్ళప్పుడే అరే నీ పార్టీ లాంటి పార్టీలు, ఆ చిరంజీవి లాంటి పార్టీలు మా పార్టీలో విలీనం అవడం వల్ల ఏం జరుగుతుందా? నీ పుట్ట వాళ్ళకి కొత్త పదవులు వస్తా ఉన్నాయి. అవు మరి నాలాంటి సీనియర్స్కి పదవులు దక్కకుండా చిన్న చూపు చూసేటువంటి అవకాశం ఉంది. అంత పని జరిగిందా? ఇప్పుడు ఆ చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇస్తారట. నన్ను ఏమని చెప్పి ఇచ్చారా? ఇదిగో రోషయ్య గారు, మిమ్మల్ని గవర్నర్ చేస్తాం, మీకెందుకు మీరని చెప్పి అన్నారా? ఇప్పుడు చూసినట్లయితే ఉలుకు పలుకు లేదు. అవు నిజమే. నన్ను గవర్నర్ చేస్తారని చెప్పి నేను చూస్తూ ఉంటే ఆ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని గవర్నర్ పదవి ఇస్తా అని చెప్పి అంటా ఉన్నారు. అంటే నేను చేతకరవాడినా లేకపోతే అతివారి కన్నా తీసిపోయానా? అవు అందుకే ఇదని నేను ఇప్పుడు డ్రామా ఆడుతానే. నేను నిన్ను బ్రతిమాలినట్టు, నువ్వు నన్ను చీకొట్టి వెళ్ళిపోయినట్టు చేద్దాం, ఓకేనా? సరే చెప్పు. ఆ బాబు కేసీఆర్, ఇదిగో చూడు బాబు కేసీఆర్, నేను చెప్పినట్టు విను ప్లీజ్. ఏందా ఈయనేడిది? ఇదిగో నువ్వు మాత్రం ముట్టు కొట్టు, ఓకే? ఆ కేసీఆర్ వినమ్మా విను. నేను ముచ్చట్లేదు. అర్రే ఏమిటిది విట్టలేదు? ఇదిగో కిరణ్ కుమార్ రెడ్డి, నేను అంత బతుమాలిన ఎత్తకాడు పెట్టలేదా? మొండి పట్టు పట్టాడు, ఏం చేయను? అందుకే నా వాళ్ళకి అట్లా నేను వెళ్ళిపోతున్నా. ఏ పోవా పో. కేసీఆర్ నువ్వు మాత్రం నేను చెప్పినట్టుగా చేయి, ఓకేనా? ఆ దాసు నెక్స్ట్ ఆ సాధారణ లీడర్ అయిన చంద్రబాబును ఈ కిరణ్ కుమార్ రెడ్డి పంపిస్తావా, లేకపోతే మహానేతలైనటువంటి నన్ను నేరుగా వెళ్ళమంటావా? అది అలా వంగి నమస్కారం పెట్టావు, ఓకే, ఇక నేను చూసుకుంటా. అరే రే రే ఎవరు కొనం అందేంటి ఏందో అనుకున్నా. వీళ్ళని ఇట్లా చూస్తా ఉంటే నాకేం మతిపోతుంది. ఏం చేయాలి రాయ్? ఆ కేసీఆర్ నీ అంతటి వాడిని మాట్లాడించడానికి నా అంతటి మహానేత స్వయంగా వచ్చాడు. ఒక్కసారి ఇటు చూడు. ఏ పో ఎందుకు చూసాడు? ఏమిటి చూడు? అయితే నేనే వస్తాను. ఆ కేసీఆర్ చూడు, మహానేతనే నేను వచ్చాను. ఒక్కసారి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. ఏందే పెట్టేది? పో నేను చూసేది లేదు. పర్వాలేదు, నేనే అటు వస్తాను. ఇదిగో కేసీఆర్, నీకు నేను కొన్ని టిప్స్ ఇవ్వడానికి వచ్చాను. అవేంటంటే, ఏ చెల్ నంగినట్టుకెళ్ళి నువ్వు మహానేతవా? ఏవులన్నారా నాకు తెలియకర్తా? అది కాదు కేసీఆర్, అసలు నేను చెప్పేది వినవా? ఈయనే ముచ్చట లేది. ఇగో నీ దారి నువ్వు పో. ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మహానేతగా నేను చెప్పాల్సినంతా చెప్పాను, ఆయన వినడం లేదు. ఇక సాధారణ నేతలైన మీరు చూసుకోవడమే బెటరు. నేను వెళ్తున్నాను. ఆ కేసీఆర్ మర్యాదగా చెప్పావు గనక వెళ్తున్నాను. పో. ఏందా నువ్వు చెప్తే బాగుపడేది? అరే రే ఇదేంటి మహానేత చిరంజీవి చెప్తేనే నేను చెప్తే వింటాడా? సార్ వెళ్ళండి సార్, ట్రై చేయండి సార్. వెళ్ళు. ఏ పుట్లో ఏ పోంది ఎవరో తెలుసు. అరే రే అంతా గుండెలు తీసిన బంటులు లెక్క ఉన్నారు. ఇప్పుడు సీఎం సాగుకి ఇట్లా వస్తుండో ఏం చేస్తారో చూద్దాం గాని. ఏం కేసీఆర్ మీరిట్ట మంకు పట్టేదానికి లేదు. ఉద్యమమే. ఉద్యమం కోసం అన్నం తినడం మానేరు కదా, వాళ్ళ కోసం మేము బంద్ చేయాలి. అట్లాంటిది మీరు సాయ నిరాకరణ చేసేదానికి లేదు. దిస్ ఈజ్ నాట్ ద వే. ఏ పో తెలంగాణ ఇప్పించుడు చేత కాదు కానీ ఇప్పుడు చెప్పనీకి వచ్చినవా? నన్ను అట్లా మాట్లాడేదానికి లేదు. మీకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేదానికోసం చూస్తా ఉన్నాం. ఏ పో అది వచ్చినప్పుడు చూసుకోవచ్చు. నువ్వు నీ మేడం నంగినట్టుకోలే వాళ్ళకి తెలియదా? నన్ను అది కేసీఆర్ మేడం నీ కోసం పంచసూత్రాలు కూడా రెడీ చేసినారు. ఏంది పంచసూత్రాలా? అయ్యాను మీరు పేపర్ మీద రాసిరా, నేనేమన్నా సంతకం చేసినాను. మీరు ఎట్లా మాట్లాడేదానికి లేదు, నేను చెప్తా ఉన్నా వినండి. ఏంది ఆయన ఎడితే నేనా
ఈయననే బాబు ఈయన నేను చెప్తాను పోవా పో నీకు దండం పెడతా పో అంతేనే అంతగా ఇంకెంత పోవా పో ఇక కిషోర్ దాస్ నేను ఎంత చెప్పినా కానీ నేను ఇంటిలే నేనేం చేయాలి నేను కంతిల వారి సార్లు చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఈందే క్లియర్ పోవా పో నువ్వు కూడా క్లియర్ నెక్స్ట్ మీదే సార్. ఏయ్ ఏం మాడతాను పిచ్చ కథలు లేదు ఆ కేసీఆర్ ని బతమాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళనంతే మీరెక్కడ దొరికారు సార్ నాకు బంగి అనంతయ్య లాగా ఎప్పుడు ఏ వేషం వేయాలో తెలియదు. నేనేమైనా బతిమాలమన్నానా బామాలమన్నానా? వెళ్ళి నిప్పు రాజేయండి, సహాయ నిరాకరణోద్యమం సూపర్ గా జరిగేటట్టు ఏదో ఒకటి చేయండి సార్. వెళ్ళండి సార్. అందరికీ ఒకే మాట చెప్తావా ఇది ఏంటి? బాగానే ఉంది ఇక నేను చూసుకుంటా ఏం రామాయరా నువ్వు ఒక్కనే తక్కువైనవురా ఇదిగో కేసీఆర్ ఇప్పుడు ఏం చేయబోతావనమ్మా ఆశ నీకు చెప్తారు చెప్పా మగడా పని ఉంది ఏం చేస్తున్నానంటే ఆ కాంగ్రెస్ వాళ్ళు రమ్మని పిలుస్తారు పోవాలా లేదా అని చెప్పి నేను సోసాయిస్తున్నా వద్దది కేసీఆర్ ఆ కిరణ్ కుమార్ రెడ్డి జనగణమన పాడలేడంట విశ్వక్షేణుడు పలకలేడంట అటువంటి వాళ్ళ దగ్గర పోయి నువ్వేం చేస్తావా ఆ సోనియా గాంధీకి తెలుగు రాదు హిందీ రాదు నువ్వేం మాట్లాడతావు ఇదంతా అయ్యే పని కాదు గాని ఆల్రెడీ ఆ చిరంజీవి దెబ్బకి జగన్ శిబిరం వెలవెలబోతా ఉంది ఆ జగన్ కోటకి బీటలు పడతా ఉన్నాయి కాబట్టి మన ఇద్దరం ప్రత్యామ్నాయంగా ఉండాలి ఆల్రెడీ గతంలో కలిసి పనిచేసాం కాబట్టి ఇంకోసారి కలిసి పనిచేయాలని చెప్తా ఉన్నా ఏ పోయా పో నిన్నేమో నమ్ముతారా ఈ మాట చెప్పి నీకు వచ్చినవా పోయా పో నీ కర్మ అలాగే గానీ నేనేం చేస్తాను ఏ పోయా పో నీ నాటకాలు ఎవరికి తెలియదు ఈయన కూడా వెళ్ళిపోయారా? అవురా పోయి అందరూ పోయారు నువ్వు అక్కనే మిగిలినవు రారాబాయ్ రా నీ సంగతి పోయి చూద్దాం వస్తున్నాను సార్. రాక చేస్తాను. ఏ రారాబాయ్ రా నీ కోసం చూస్తున్నారా చూసారా సార్ మిమ్మల్ని ఎలాగ హీరోగా చేశాను, స్టోరీ అంతా మీ మీద నడిపాను. డైరెక్షన్ ఎలా ఉంది సార్? నీ కొట్టానంటే నెత్తికి ఇట్లా బొక్క పడుతుంది బిడ్డ నువ్వు నన్ను హీరో చేసాడుదేనా నీ నీ డైరెక్షన్ అంటే డైరెక్షన్ నీ ఎవరు నాతో ఇట్లా పెట్టుకున్నా అంటే బిడ్డ మక్కిలు తీసి పేగులు ఇట్లా మెల్లేసుకొని కోటి సెంటర్లో జాతర చేస్తా ఏందనుకున్నావు హీరో చేసినట్టు హీరో పొరవైపో సమ్మగా ఉంది. ఒక తృప్తి, ఒక ఆనందం, ఒక అచీవ్మెంట్. నాకైతే అలా ఉందండి. మీకు ఎలా ఉందో gola@tv9.net పంపించండి. బ్లడ్ పడిందే.